గమనించాలి. దేవునికి అసహ్యం కలిగించే జీవితం ఏంటో తెలుసా? అదేనండి వేషధారి జీవితం. అవును, దేవునికి అసహ్యం కలిగించే జీవితం వేషధారి జీవితం అండి. ఇంతకీ వేషధారి జీవితం అంటే ఏంటి? కొంత భక్తి ఉంటుంది, కొంత పాపం ఉంటుంది. కొంత దేవునికి భయపడతారు, కొంత లోకాంతో స్నేహం చేస్తారు. కొంత దేవుడు భక్తి కలిగి ఉంటారు, కొంత లోకంలో కలిసిపోతూ ఉంటారు. కొంత నీతిగా జీవిస్తూ ఉంటారు, కొంత అన్యాయంగా జీవిస్తూ ఉంటారు. కొంత దేవుని మెచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారు, కొంత దేవునికి కోపం తెప్పించే జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అంతా సగం సగమే ఉంటుందండి. వీరినే వేషధారి జీవితం అంటారు. సగం దేవుని భక్తిలో ఉంటారు, సగం లోక భక్తిలో ఉంటారండి. వీరిని వేషధారులు అంటారు. వేషధారుల గురించి దేవుడు ఎంతో బలమైన మాట మాట్లాడారండి. ఏంటా మాట? వ్యభిచారులైనా సరే పరలోకానికి వెళ్ళొచ్చేమో, కానీ వేషధారులు పరలోక రాజ్యానికి ఎంత మాత్రమును వెళ్ళరు. ఒకసారి ఆలోచన చేద్దామండి. మనమేమన్నా వేషధారుల వల్లే జీవిస్తూ ఉన్నామా? ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని మార్చుకుందాం. పూర్తిగా దేవుని భక్తిలో ఉందామండి. పూర్తిగా పరిశుద్ధులుగా బ్రతుకుదామండి. పూర్తిగా నీతిమంతులుగా బ్రతుకుదామండి. పూర్తిగా దేవుడు మెచ్చిన జీవితాన్ని జీవిద్దామండి. అలా కాకుండా కొంత లోకభక్తిలోను, కొంత దేవుని భక్తిలోను ఉన్నట్లయితే దేవుడు ఉమ్మి వేస్తారు. ఒక మాట అన్నారండి, నువ్వు చల్లగానైనా లేవు, నువ్వు వెచ్చగానైనా లేవు, కాబట్టి నోట నుండి ఉమ్మి వేస్తానని దేవుడు అన్నారు. చూసారా, వేషధారుల గురించి దేవుడు ఎంత బలమైన మాట మాట్లాడుతున్నారో. కాబట్టి ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని మార్చుకుందాం. ఇప్పటి నుంచైనా వేషధారుల వల్ల జీవించకుండా పరిపూర్ణ భక్తితో, పరిపూర్ణ దేవుని భయంతో, పరిపూర్ణ పరిశుద్ధ జీవితంతో, పరిపూర్ణ నీతి జీవితంతో బ్రతుకుదాం. దేవుడు మెచ్చిన జీవితాన్ని జీవిద్దాం. రేపటి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.